జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఇది దేనికి సంబంధించిందంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు వాడుకొని విరాహాలు సేకరిస్తున్నట్లు వాళ్ళ టీమ్ కి తెలిసిందంట. సో దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ గానీ జూనియర్ ఎన్టీఆర్ టీమ్ కి గానీ ఎటువంటి సంబంధం అయితే లేదు. ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు వాడుకొని డబ్బులు అడుగుతున్నట్లయితే మీరు ఇవ్వకండి, నమ్మకండి అని చెప్పి అయితే ఒక అఫీషియల్ గా ఎన్టీఆర్ టీం నుంచి ఆఫీస్ నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. ఆ లెటర్ ఏమన్నారంటే కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ గారి పేరుతో చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ విరాహాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమాలతో ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదని అని వీటిని ఆయన ఏ విధంగా ఆమోదించడం లేదని అధికారంగా స్పష్టం చేస్తున్నారు. వారితో లేదా వారి కార్యక్రమాల సంబంధం ఉన్నట్లు చూపబడుతున్న ఇటువంటి కార్యక్రమ విరాహాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రజలను, శ్రేయసభ్యులను, ప్రకటనలు, సంబంధాలు లేదా సామాజిక కార్యక్రమాలు నేరుగా ఎన్టీఆర్ ద్వారా మాత్రమే వెల్లడించబడతాయి. మీ సహకారానికి, నిరంతరం అభిమానానికి ధన్యవాదాలు అని చెప్పి ఒక లెటర్ అయితే వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే రా ఎన్టీఆర్ అని చెప్పి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చాలా మంచి పనులు అయితే చేశారు. వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ విషయంలో మెచ్చుకోవాలి. బట్ రీసెంట్ గా వాళ్ళు వేసిన ఒక చిన్న పోస్ట్ కాస్త భయపెట్టిందనే చెప్పాలి అందరికి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొన్ని ప్రేజులు వారిగా అంటే 100 కోట్ల పైగా ఖర్చు పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద సహాయం చేయడానికి అయితే మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఒక పోస్టర్ అయితే వేశారు. ఊరు వాడ అని చెప్పి ఎన్టీఆర్ మీల్స్ అని చెప్పి ఎన్టీఆర్ గారి పేరు మీద ఊరూరా మీల్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. సో అదే విధంగా 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్టీఆర్ గారి పేరు మీద మంచి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తాము. ఎన్టీఆర్ గారి బర్త్డే నుంచి మాది ఎలా ఉంటుంది అయితే చూపిస్తామని చెప్పి ఒక పోస్ట్ అయితే వేశారు. 100 కోట్లు అనేసరికి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయితే అయ్యారు. ఇన్ని కోట్లు వీళ్ళకి ఎక్కడి నుండి వస్తాయి, ప్యాకింగ్ ఎక్కడిది, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, సోర్స్ ఉండాలి కదా అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ వాళ్ళు అంటుంది ఏంటి, ఇంకొక 100 సంవత్సరాల్లో లేకుంటే ఇంకొక 50 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టొచ్చేమో. వెంటనే ఒక వారంలో 100 కోట్లు ఖర్చు పెట్టేసి నేను కార్యక్రమాలు చేస్తానని చెప్పి వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు. రాబోయే రోజుల్లో వాళ్ళు చేస్తాం ఊరు వాడ అని చెప్పి ఒక ప్రభుత్వం ఎలాగో ఒక రాష్ట్రాన్ని మేము కడతామని చెప్పి అంటున్నారు. ఒక రాజధాని కడతాము అని చెప్పి అంటున్నారు. అది ఒక 5 సంవత్సరాలు అయ్యే పని కాదు కదా, 20 సంవత్సరాలు కావాలంటున్నారు. ఇది కూడా అలాగానే 100 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి వాళ్ళు వేసిన ప్రకటనకి భయపడి అఫీషియల్ గా పోస్ట్ అయితే వచ్చింది. వాళ్ళు మంచి పూర్వకంగా చేయాలనుకుంటున్నారు. బట్ ఇప్పటి వరకు వాళ్ళైతే ఎటువంటి విరాహాలు అనేవి సేకరించలేదు ఎవరి దగ్గర నుంచి. ఆ టీం అయితే చేయలేదు. బట్ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ పేరు వాడుకొని దాన్ని మీరు రియాక్ట్ అవ్వాలని చెప్పి వాళ్ళు కూడా అయితే ఒక పోస్ట్ అయితే వేశారు. మేము ఎవరి దగ్గర నుంచి ఎటువంటివి పైసలు కూడా తీసుకోము, ఎటువంటివి కూడా ఆదరించము. సో ఈ విషయంలో మా పేరు వాడుకుని ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. సో ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద ఎప్పుడో జనతా గ్యారేజ్ లో చెప్పిన ఒక మాట కోసం అని చెప్పి ఇన్ని కార్యక్రమాలు వీళ్ళు ఒక్కలే కాదు, టీమ్ తారక్ అని చెప్పి ఒకరు ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ రా ఎన్టీఆర్ అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఇంకా పేరు తెలియని చాలా మంది ఉన్నారు బయట. వాళ్ళు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు బయట ఇంకా రాకుండా. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. బట్ ఇలాంటి విషయాలు చెప్పే ముందు కొంచెం ఆలోచించండి. ఒకేసారి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఎవరైనా కూడా ఇట్లనే ఆలోచిస్తారు. ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇవ్వడం కూడా మంచిదే ఈ అప్డేట్. ఎందుకంటే ఒకేసారిగా వాళ్ళు 100 కోట్లు ఇట్లా ఖర్చు పెడితే సేవా కార్యక్రమాలు అంటే ఏదైనా స్కామ్ ఇలాంటిది ఏదైనా జరిగిందంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు పాడవుతుంది అని చెప్పి వాళ్ళు ముందుగానే ఒకటి ఇచ్చేస్తారు ఇట్లా పోస్ట్. సో జూనియర్ ఎన్టీఆర్ టీం కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి. సో ఇది ఫ్యాన్స్ చేస్తున్నది. సో ఫ్యాన్స్ చేస్తున్న విధంగానే చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి మరొకసారి క్లియర్ గా చెప్తున్నారు. నేను కూడా అదే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. బోత్ సైడ్ కూడా చెప్పాను క్లియర్ గా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తే మీరు సబ్స్క్రైబ్